నల్లగొండ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ ఫ్యామిలీ నుంచి 5 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎంపీ స్థానాలపైన అవే కుటుంబాలు కన్నేశాయి. నల్లగొండ కోసం జానా ఫ్యామిలీ, భువనగిరి కోసం కోమటిరెడ్డి కుటుంబం పట్టుబడుతుండడంతో ఆశావాహుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబెక్కుతున్నాయి. ఈ ఫ్యామిలీ పాలిటిక్స్తో తమకు అన్యాయం జరుగుతుందని నల్లగొండ కాంగ్రెస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పేరు చెబితే 3 పేర్లే గుర్తొస్తాయి. జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ ఫ్యామిలీలే అక్కడ రాజకీయాలను గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తున్నాయి. ఏకంగా 5 ఎమ్మెల్యేలు ఈ 3 ఫ్యామిలీ నుంచి ఉండడమే దానికి కారణంగా చెప్పవచ్చు. నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు నుంచి ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి గెలుపొందారు. నాగార్జున సాగర్ నుంచి తాను తప్పుకొని కుమారుడు జయవీర్ రెడ్డిని జానా గెలిపించుకున్నారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి విజయం సాధించారు. ఈ 5 ఎమ్మెల్యేల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవులు కూడా దక్కాయి. అయినా సంతృప్తి చెందకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నల్లగొండ, భువనగిరి ఎంపీ స్థానాల కోసం ఈ కుటుంబాలు పట్టుబట్టడం కొత్త రచ్చకు దారితీస్తోంది. భువనగిరి నుంచి తమ ఫ్యామిలీలో ఒకరిని బరిలోకి దింపేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ పావులు కదుపుతున్నారు. 2009లో భువనగిరి నుంచి రాజగోపాల్ రెడ్డి గెలుపొందగా 2014లో ఆయనకు ఓటమి ఎదురైంది. 2018లో వెంకటరెడ్డిని విజయలక్ష్మి వరించింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా తమ కుటుంబ సభ్యులనే బరిలోకి దించేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ సిద్ధమవుతున్నట్లు టాక్. అవకాశం వస్తే తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించేందుకు రాజగోపాల్ రెడ్డి యోచిస్తున్నారట. తనకు ఎలాగూ మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఎంపీగా తన సతీమణికి ఛాన్స్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారట. వెంకటరెడ్డి మాత్రం కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్దన్న మోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్యపవన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తన సోదరుడు మోహన్ రెడ్డిని సీఎం రేవంత్ కు వెంకటరెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగానే తమ మనసులో మాటను ఆ సోదరులు రేవంత్ చెవిలో వేసినట్లు సమాచారం. అయితే దీనిపై మరోసారి చర్చిద్దామని రేవంత్ రెడ్డి అన్నట్లు టాక్. మరోవైపు ఇదే సమయంలో ఎన్నడూ లేనిది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీడియాలో కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి ప్రకటనలు చేయించడం చర్చనీయాంశంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భువనగిరి ఎంపీ టికెట్ తమ ఫ్యామిలీ నుంచి చేజారకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద స్కెచ్ వేశారన్న గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. నల్లగొండ ఎంపీ స్థానం కోసం సీనియర్ నేత జానారెడ్డి సీరియస్ గానే పావులు కదుపుతున్నారు. పార్టీ అవకాశం ఇస్తే తాను బరిలో ఉంటానని ఇటీవలే జానారెడ్డి తన మనసులో మాటను వెల్లడించారు. కానీ వయసు రీత్యా ఆయన పోటీకి దిగకపోవచ్చనే రాజకీయ వర్గాల అంచనా. తన చిన్న కుమారుడు జయవీర్ రెడ్డిని ఇటీవలే నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు జానారెడ్డి. దీంతో ఇక పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డిని సెటిల్ చేసేందుకు నల్లగొండ ఎంపీ సీటు కోసం ఆయన ట్రయల్స్ చేస్తున్నారట. రఘువీర్ రెడ్డిని కూడా ఎంపీ ఎలక్షన్ బరిలోకి దింపితే తండ్రిగా తన బాధ్యత తీరిపోతుందన్న ఆలోచనలో జానా ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకే నల్లగొండ నుంచి తాను బరిలో ఉంటానని పార్టీ పెద్దలకు సంకేతాలు ఇస్తూనే సందర్భాన్ని బట్టి రఘువీర్ రెడ్డిని తెరపైకి తెచ్చే యోచనలో జానా ఉన్నట్లు సమాచారం. అటు రఘువీర్ రెడ్డి కూడా ఎప్పటి నుండో చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తమ్ముడు జయవీర్ రెడ్డి గెలవడంతో ఈసారి ఎలాగైనా సరే ఎంపీ బరిలో తాను నిలబడాలన్న పట్టుదలతో రఘువీర్ ఉన్నట్లు టాక్. సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా అందుకు కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. రెండు స్థానాలపై 2 కుటుంబాలు కర్చీఫ్ వేయడంతో ఇతర ఆశావహులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నల్గొండ, భువనగిరి స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు పటేల్ రమేష్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ త్యాగం చేసినందుకు గాను నల్గొండ ఎంపీ టికెట్ ను ఇస్తామని హైకమాండ్ పెద్దలు పటేల్ రమేష్ రెడ్డికి హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు టికెట్ పక్కా అని అనుకునే సమయానికి జానారెడ్డి కుటుంబం సీటుపై కన్నేయడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఇలా చేయడం ఎంతవరకు సబబని పటేల్ రమేష్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు. అటు చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి ఎంపీగా ఛాన్స్ ఇస్తామని గతంలో ఆఫర్ ఇచ్చారు. సీఎం రేవంత్ స్వయంగా హామీ ఇవ్వడంతో భువనగిరిలో టికెట్ పక్కా అన్న భావనలో ఆయన ఉన్నాడు. అంతేకాదు భువనగిరి పార్లమెంటు పరిధిలో ఆయన హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేశాడు. కానీ రేసులో మాత్రం కోమటిరెడ్డి ఫ్యామిలీ పేరు వినిపించడంతో కిరణ్ రెడ్డి మొదలుకొని క్యాడర్ అంతా రగిలిపోతున్నట్టు టాక్. హైకమాండ్ పెద్దలకు అన్ని తెలిసినా ఫ్యామిలీ పాలిటిక్స్ ను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
నల్లగొండ భువనగిరి ఎంపీ స్థానాల విషయంలో పార్టీ కోసం సిన్సియర్ గా కష్టపడి పనిచేసే వారికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఒకవేళ కాదు కూడదంటే తమ సత్తా చూపిస్తామని హస్తం శ్రేణులు వార్నింగ్ ఇస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా వారి గోడును ఆలపించకపోతే కాంగ్రెస్ లీడర్లే సొంత పార్టీకి ఎసరు పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో నల్గొండ భువనగిరి స్థానాల గురించి హైకమాండ్ ఆగమాగమవుతోంది. ఎవరికి టికెట్ ఇస్తే ఏం జరుగుతోందోనని కాంగ్రెస్ పెద్దలు వణికిపోతున్నట్లు టాక్.